ఈ రోజు ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులు, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు జనసేన ఎంపీలతో క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై ఎంపీలు బాలశౌరి, తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు పవన్ దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టుల గురించి చర్చించాం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ని కూడా చంద్రబాబు రిలీజ్ చేశారు. దానిలోనూ కేంద్ర అనుసంధాన పనులున్నాయని తెలిపారు. బ్రాండ్ ఏపీని రీక్రియేట్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. 25 పాలసీలు తీసుకోవడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్నారు. జగన్ ఒక ఎస్కోబార్లా తయారయ్యాడు. ఆర్థిక అసమతుల్యత ఎప్పుడు వచ్చినా ఏపీపై మాట్లాడుతున్నారు. అన్ని జగన్ చుట్టే తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా తాము ఏపీ పరిస్థితి వివరించామన్నారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ 6 ఇండస్ట్రియల్ పాలసీలపై మాట్లాడతామన్నారు. అధికారంలో ఉన్నవారినే కాదు ప్రతిపక్షంలో ఉన్నవారిని కూడా ఒప్పించాలి. పోలవరం రాయలసీమకు వచ్చి ఆగిపోయినవి, నదుల అనుసంధానంపై సమావేశంలో చర్చిస్తామన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని, రాబోతున్న బిల్స్ పైన కూడా చర్చ జరిగిందన్నారు.